ఈ దేశంలోనే మార్చేసాను నేనని చెప్పిన రోజునే అవ్వలేదు ఆయన. యునైటెడ్ ఫ్రంట్లు, నేషనల్ ఫ్రంట్ నడిపినోడిని నేనే అన్న రోజునే అవ్వలేదు ఆయన. రాష్ట్ర విభజన ఆపగలిగాడు ఆయన? కనీసం ఆయన హైదరాబాద్ ఆపుకోగలిగాడా? ఆయన ఏది ఏదో చేస్తాడు. పవన్ కళ్యాణ్ వెంటనే ధైర్యం సరిపోవట్లేదు. అదేం 15 ఏళ్ళు నీతోనే ఉంటారని చెప్పిన ధైర్యం సరిపోవట్లేదు. ధైర్యము ఈ కాన్సెప్ట్ కాదు, తన మైండ్ సెట్ తను నడుపుకెళ్తాడు ఆయన. ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ 3. నెంబర్ 1, ప్రత్యర్థినే దొంగగా చూపెడుతుండటం, అతన్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, అతన్ని నమ్ముకున్న వాళ్ళందరినీ వేధించడం, అదే సందర్భంలో తను మాత్రం బాధితుడిగా చూపించుకోవడం. ఇప్పుడు జగన్ చంద్రబాబుని ఇబ్బంది పెట్టినప్పుడు తప్పైతే ఇవాళ జగన్ ఇబ్బంది పెట్టడం కూడా తప్పే కదా మరి. కానీ తనని ఇబ్బంది పెడితే విక్టిమ్, తను ఇబ్బంది పెడితే అది ధర్మ పోరాటం. అది ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. 3వది ఏంటంటే ఎప్పుడు తన ప్రత్యర్థుల్ని తగ్గించుకుంటాడు, తన చుట్టూ మనుషుల్ని పెట్టుకుంటాడు. ఇప్పుడు ఎవరు లేకపోతే కమ్యూనిస్టులు ఆయన తెచ్చి పెట్టుకుంటాడు ఆయన. అంటే తన గురించి పొగడ్డానికి 10 మందిని రెడీ చేసుకుంటాడు ఎప్పుడు కూడా ఆయన. ఇవాళ మొత్తం రాష్ట్రంలో 7 పార్టీలు అనుకుంటే 6 పార్టీలు ఆయనతోనే ఉన్నాయి, 1 పార్టీనే అవతల ఉంది. ఆ 1 పార్టీ మంచోళ్ళు కాదు, సింపుల్ ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. నిజంగా నాగలి బాధ గొడ్డలకి తెలియట్లేదా ఆయన అన్నట్టు? ఎందుకు పదే గొడ్డలు ప్రస్తావన? అంటే ఆయనకి అదే చెప్పాను కదా, క్యారెక్టర్ అసాసినేషన్ లో ఆయన మించిన వాళ్ళు లేడు. ఎన్టీ రామారావు క్యారెక్టర్ ని అసాసినేట్ చేయగలిగాడు.